వేసవికాలం టొమాటో పచ్చడి హాయిగా ఉంది కదా. పేరు వింటుంటేనే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో స్పైసీగా ఉండే ఈ నిలువ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. మరి చక్కగా టొమాటోలు ఒక 5 కేజీలు తీసుకున్నాము. ఇక్కడ 5 కేజీల టమాటాలు చక్కగా తీసుకొని వచ్చి నీట్గా కడిగేసి వెంటనే తుడిచేసి ఒక 2-3 అవర్స్ ఆరబెట్టేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక 4 పీసెస్ కింద కట్ చేసేసుకొని దాంట్లోనే మనకి ఒక 2 to 3 స్పూన్స్ పసుపు వేసేసుకోండి. అలాగే ఒక 2 గ్లాసెస్ బిగ్ గ్లాసెస్ ఉంటాయి కదా, అంటే 200 గ్రామ్స్ అట్లా వచ్చే గ్లాస్ ఉంటుందన్నమాట. సో అవి ఒక 2 గ్లాసుల ఉప్పు వేసేసి మనం ఊరబెట్టేయాలన్నమాట. నైట్ మొత్తం ఊరబెట్టేయాలి. సో ఇవన్నీ కలిపిన తర్వాత మనము వీటిని ఏం చేయాలంటే ఒకసారి మొత్తం ఉప్పు పసుపు కలవడానికి పైకి కిందకి బాగా కదుపుతూ బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత చక్కగా గాలి తగలకుండా ఒక పక్కన నీళ్ళు గాలి ఏమీ రాకుండా ఉండే ప్లేస్లో మూత పెట్టేసి ఉంచాలి. అలా ఒక రోజు ఏ రోజైతే మనం కట్ చేసామో ఆ రోజు నైట్ బాగా ఊరిన తర్వాత నెక్స్ట్ డే చక్కగా తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఏవి టమాటా 4 పీసెస్ కట్ చేసాం కదా, అవి ఆ 4 పీసెస్ అట్లానే ఉంటాయి. అవి విడిగా ఎండబెట్టాలి. అలాగే గ్రేవీ కూడా బాగా చక్కగా ఎండలో ఉంచాలి. ఇలా 3 రోజులు చేసిన తర్వాత ఒక 200 గ్రాముల ఆవాలు 200 గ్రాముల మెంతులు బాగా దూరగా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా 3 days ప్రాసెస్ చేయాలన్నమాట. రోజు ఆ ముక్కలు విడిగానే ఎండబెట్టాలి, మళ్ళీ గుజ్జులో కలపకూడదు. నెక్స్ట్ సెకండ్ డే చింతపండు తీసుకొని చింతపండు కూడా దగ్గర మనకి ఒక 700 నుంచి 750 గ్రాములు రెండో రోజు ఆ గుజ్జులో పెట్టేసి అలానే ఎండబెట్టాలన్నమాట. నెక్స్ట్ ఆ గుజ్జులో మనం ఏమైతే పౌడర్ చేసామో ఆవాలు మెంతులు అలాగే కారం కేజీకి ఒక గ్లాస్ చొప్పున 5 కేజీలకి 5 గ్లాసులు వేసుకోవచ్చు. ఎవరైనా కారం ఎక్కువగా తినలేమో అంటే 4 గ్లాసులు వేసుకోవచ్చు. అలాగే ఉప్పు కూడా కేజీకి గ్లాస్. సో 5 గ్లాసులు. ఉప్పు ఎక్కువగా తినలేమో బీపీ అట్లా ఉన్నాయంటే కనుక 4 గ్లాసెస్. సో ఫస్ట్లో మనం 2 గ్లాసులు ఆల్రెడీ టమాటా ముక్కల్లో కలిపాం కాబట్టి రుబ్బేటప్పుడు ఒక 2 గ్లాసులు కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపేసి నిదానంగా పేస్ట్ లాగా చేసుకొని చక్కగా ఒక జాడీ తీసుకొని తడి అస్సలు తగలనివ్వకండి. ఇలా ఇందులో స్టోర్ చేసి విడిగా అలా పెట్టేసుకోవచ్చు. అలా పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికప్పుడు కొత్త పచ్చడి అనే ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని మంచిగా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని తాలింపు వేసుకుంటే టమాటో పచ్చడి రెడ్గా వైట్ రైస్లో ఇంకా చపాతీలో ఇడ్లీలో ఇట్లా సూపర్గా ఉంటుంది. మరి ట్రై చేస్తారు కదా.